వైసీపీ అభ్యర్థుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేశినేని నాని తన నామినేషన్ పత్రంలో కేసులకు సంబంధించి వివరాలు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాస్తానని తెలిపారు. నాని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు బుద్దా వెంకన్న విమర్శించారు. 420 కేసులు ఏంటంటే శ్రీరామ్ చీట్స్కి 2012 మీరు ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. 2012లో అతను వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చీట్స్కి ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వాలి. ఇదంతండి 2024. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదండి? నువ్వు అప్పుల గురించి మాట్లాడతావా? ఐఓబి బ్యాంక్ అండి 33 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు అనేక నోటీసులు ఇచ్చారు. ఇతను ఎంపీ పదవి అడ్డం పెట్టుకొని వాళ్ళని అల్లాడిస్తున్నాడు. నువ్వు 2012లో ఏ అప్పులైతే ఉన్నాయో, నువ్వు ఏ అప్పులైతే చూపించావో, ఇవాళ 2014 అఫిడవిట్లో ఏ అప్పులైతే చూపించావో 2024లో కూడా ఆ అప్పులే చూపించావు. ఎందుకు నువ్వు అప్పులు కట్టట్లేదు? నిజాయితీ గురించి మాట్లాడుతావు, నీతి గురించి మాట్లాడుతావు. నువ్వెందుకు కట్టట్లా? అప్పులు ఎందుకు కట్టట్లా? ఇందులో రాసాక నీ ఆస్తుల వివరాలు రాసావు. నీకు ఆటోనగర్లో స్థలం ఉంది, కానూరులో స్థలం ఉంది, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీలో స్థలం ఉంది, ఇక్కడ కేసీఆర్ భవన్ ఉంది. ఇవన్నీ రాసావు కదా. ఇందులో అమ్మి ఎందుకు అప్పులు తీర్చట్లా? నువ్వు నిన్ను సూటిగా అడుగుతున్నావు. నువ్వు 2012 నుంచి 2014 నుంచి 10 సంవత్సరాల్లో నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి